సారు నేను ముందు సినిమా గురించి ముచ్చట పెట్టే ముందు నేను 2-3 ప్రశ్నలు నీ గురించి అడుగుతా. ఎందుకంటే అప్పుడు సీరియల్ చూస్తుంటివి మొగిలి రేకులలా. మొగిలి రేకులు చూసినాను. విరిసే విరిసే మొగిలి రేకులు ఓ అని మొగిలి రేకులు చల్లకుండా ఆడోళ్ళు అందరు నోరు ఎలబెడుతుండ్రు. 8:30 అయింది అంటిగా అయిపోయి. నేను కూడా చూస్తుంటే చూడని ఆడపిల్లని కానా నేను ఇట్లా చూస్తుంటే మా అత్త నేను మా పోరలు అందరం ఇక టైం అయిందంటే ఏమన్నా తెచ్చుకున్నాడు ఆడనే కూర్చొని తినుకుంటా మరీ చూస్తుంటుంది. అంటే మంచిగా అనిపిస్తుండే ఆ సీరియల్. ఎందుకు నచ్చింది అంటే కథ మంచిగా ఉంటుండే సినిమాలు అనిపిస్తుండే. ఇట్లా సీరియల్లే కనిపించకపోతుండే. సీరియల్లే కట్టం అని చూసుడు, పెద్ద పెద్ద బొట్లు పెట్టుడు, పెద్ద పెద్ద చీరలు కట్టుడు, ఫస్ట్ మేకప్లు వేసుకున్నాడు. అట్లా ఉండకపోతుండేది. ఆ బిందు నాయుడమ్మ మంజుల నాయుడమ్మ ఉన్నారు కదా, నా నమస్కారం చెప్పు వాళ్ళిద్దరికి. తప్పకుండా చెప్తా. శనార్థులు చెప్పింది చంద్రవ్వ. ఇద్దరు ఏం సీరియల్ చేసినరా అక్కయ్యలు ఇద్దరు చిన్న మిడతలు కాదు. చక్రవాకం సినిమా మొదలుపెట్టి మీకు మొగిలి రేకులు, శ్రావణ సమీరాలు చిన్న సీరియల్ చేసిండ్రా వాళ్ళు. నువ్వు ఏ ఊరు తమ్మి? నేను తమ్మి అనొచ్చా? పర్వాలేదా? ఎందుకంటే నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా, నాకు భయం అవుతుంది. తమ్మి అంటే నేను నాకు తమ్మి అంటే నిమ్మలంగా అనిపిస్తుంది. పిలుచుకో చంద్రక్కను చంద్రవ్వను నీ ఇష్టం. అంటే అన్న కూడా నేను ఏమనుకోను. అనుకోను నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు. ఇక వాళ్ళ ప్రేమ అది అనుకుంటా. తెలియదు తమ్మి. ఏమనుకుంటున్నావు? నువ్వు జరసేపు మాట్లాడితే నీ ఊరు అది నీ చెప్పేస్తా. చెప్పలేదు. ఎందుకు చెప్పలేను తామి? సరే ఇప్పుడు మాట్లాడి తర్వాత నేను ఏ ఊరో చెప్పేసి సరే నేను మాట్లాడతాను ఇప్పుడు కరెక్ట్ గా. నీ ఊరు లెక్క మాట్లాడు, నేను అప్పుడే చెప్తా. అడిగే చెప్తా. కరీంనగర్ చూసినా అంత ప్రేమగా మాట్లాడేటోళ్ళు. 1 కరీంనగర్, 2 వరంగల్, 3 మెదక్ జిల్లా, 4 మహబూబ్ నగర్. ఈ 4-5 జిల్లాలోళ్ళు మాట్లాడినంత ప్రేమగా మిలిగిన జిల్లాలో జర మర్యాదగా మాట్లాడతారు. మన ఎట్లా లెక్క మాట్లాడరు. ఏమో వస్తాన్లు పోతాన్లు ఇట్లా మాట్లాడరు. మన లెక్క కరీంనగర్ మీరు కరీంనగర్ యాసలోనే మాట్లాడు. నాకు కరీంనగర్ లో మస్తు మంచి చుట్టాలు ఉన్నారు. మా పెద్దమ్మోళ్ళకి ఇట్లా అక్కడనే ఉంటారు. అది ఏం వాడ అంటే మా పెద్దమ్మ ఉంటది, అమృత పెద్దమ్మ, రాజమౌళి పెద్దనాయన మా పెద్దనాయన పేరు. వాళ్ళు ఉండేది ఏదో వాడ అంటారు. బస్ స్టాండ్ దాటంగానే రైట్ సైడ్ ఉంటది. మంచిగా ఉంటది వాళ్ళు ఉండేది. బోయవాడలు ఉంటారు. మా పెద్దనాయన కరెంట్ ఆఫీస్ లో పని చేస్తుంది. ఇక నేను వస్తుంటే అప్పుడప్పుడు పెళ్లిళ్ళకి అరంటాలకు మస్తుగా వచ్చిన. కరీంనగర్ మాదే బాగిరక దగ్గరే కదా ముద్దుగా. నేను వార్తలు పట్టుకపోతా. తీన్మార్ వార్తలకు వస్తా, తీన్మార్ వార్తలకు తిరుగుతా. నడిమిట్లు ఇవ్వాలని ఇట్లు సినిమాలో వాళ్ళు వీళ్ళు కలిస్తే ముచ్చట పెడితే జరసేపు ఈ ముచ్చట. అంటే ఇది ఇంటర్వ్యూలు అంటే పెద్ద పెద్దోళ్ళు చేసేది, చదువుకున్న వాళ్ళు చేసేది ఇంటర్వ్యూలు. నీ చంద్రబాబు మాట్లాడితే ముచ్చటనే కదా ముచ్చట. నేను యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఇంటర్వ్యూ చాలా సార్లు చూసిన. నేను చెప్తున్నా సీరియస్ గా నాకు బాగా నచ్చేది. ఎందుకంటే మీరు మాట్లాడితే కల్మషం లేకుండా అన్ని అడిగినట్టు ఉంటది. అరే భలే ఉందే చంద్రబాబు, కల్మషం లేకుండా ముచ్చట మాట్లాడతాం. కల్మషం లేకుండా ఓపెన్ గా మనసుతో మాట్లాడేట్టు అనిపించేది. అందుకే నాకు చంద్రబాబు ఇంటర్వ్యూ అంటే ఇష్టం. కడుపులు ఏం పెట్టుకోబుద్ది కడపపోతుంది నాది. నాకు ఏమన్నా లోపల ఏమన్నా ఉన్నదంటే అది కడుపు టింటిన్ అని ఉబ్బుతుంది కదా కొంతమందికి, అట్లా ఉబ్బిపోతుంది. అదన్ని బయట ఎలబెట్టింది అనుకో, ఇక నిమ్మలంగా ఉంటా, లోపలికి పోతుంది మళ్ళీ. ప్రశాంతంగా ఉండాలి.